పరకామణి చోరీ కేస్ అందరికీ గుర్తుంటుంది. దేవదేవుని గుడిలో అక్కడ కానుకలను లెక్కబెట్టేటటువంటి ప్రదేశంలో డాలర్స్ కొట్టేయటం, $920 కొట్టేశాడు ఒకడు. దాని మీద కేసు రిజిస్టర్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి అపోహలు, అనుమానాలు, అలాగే ఉద్రేకాలు కూడా వచ్చాయి. ఇటీవల బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి, ఆయన టీటీడీ బోర్డు మెంబర్ కూడా దీని మీద పూర్తిగా దర్యాప్తు జరగాలి అన్నటువంటి ఒక వేదన వెలిబుచ్చాడు. ఆయన ఒక విజ్ఞాపన కూడా తెలియజేశాడు. దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో సతీష్ కుమార్ అనేటటువంటి అధికారి చనిపోవడం జరిగింది. అది హత్యని కాసేపు కాదు, ఆత్మహత్యని మరి కాసేపు, హత్యని వాదించే వాళ్ళు మరికొంతమంది, అలాగే కాదు ఇది ఆత్మహత్యని గట్టిగా చెప్పేటటువంటి మేధావులు మరొక వైపు. బట్ ఇంకా అది హత్య ఆత్మహత్య అనేది తెలియకుండానే ఎవరి వాదన వాళ్ళు వినిపించేటటువంటి ప్రయత్నం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే అన్నది మాత్రం గ్రహించాం. ఎందుకనిలా? పరకామణి చోరీ కేసు ఎవరు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగిందనంటే భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి. వీళ్ళున్నప్పుడు జరిగినటువంటి అనేక అంశాల మీద వీళ్ళిద్దరూ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అనేకమైనటువంటి ఈ అవినీతి కార్యక్రమాలు, అలాగే చోరీ కేసులు, అలాగే నెయ్యి కల్తీ కేసులు, అలాగే అనేకమైనటువంటి విషయాల్లో అనుమానాలు, దర్యాప్తులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి పదే చెప్పాడు. ఏమని? సతీష్ కుమార్ అనేటటువంటి అధికారి మరణం, ఆయన ఏం చెప్పాడు, ఎలాంటి వివాదం తీసుకొచ్చాడు? ఒక పక్క దర్యాప్తు జరుగుతున్నప్పుడే ఈయనే తేల్చి చెప్పి, ఈయనే నివేదిక ఇచ్చేసినట్టుగా, ఈయనే పోస్ట్ మార్టం చేసినట్టుగా, దగ్గరుండి చూసినట్టుగా డిక్లేర్ చేసి పరేస్తారు. సో ఎందుకు ఇంత అతి ఉత్సాహం? అలాగే ఇవాళ సిఐడి విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. విచారణ ఎందులో? చోరీ కేసుకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తిరుమల పరకామణి చోరీ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళని వెనకేసుకొచ్చినటువంటి వ్యవహారంగా గమనించినటువంటి నేపథ్యంలో దాని మీద మరింత సమాచారం తీసుకోవడానికి, అలాగే ఇందులో ఆయన ప్రమేయం ఏంటి, ఈయనకెందుకు ఇంత ఉత్సాహం, ఈయనకి సంబంధం ఏంటి, ఈయనకి తెలిసినటువంటి అంశాలేంటి, ప్రెస్ మీట్లు పెట్టి పదే లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఈయనకేంటి? దీని మీదే ఇవాళ సిఐడి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇది పరకామణి కేసు కొంతమంది మెడకు ఉచ్చుగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అదే జరగబోతోంది. అలాగే రాజకీయ నాయకులుగా కంటే కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి చైర్మన్లుగా వీళ్ళు బిహేవ్ చేయటంలా. కదిలితే రాజకీయం, మెదిలితే రాజకీయం. అలాగే టీటీడీ బోర్డు మీద ఇప్పటికీ కూడా విషం కక్కుతున్నటువంటి ప్రచార ధోరణి, ఎప్పటికప్పుడు ఇవాళ ఉన్నటువంటి చైర్మన్ని టార్గెట్ చేసేటటువంటి ఆలోచన తీరు, గతంలో మనమేం చేశాము, మనం చేసినటువంటి మంచి ఏంటి అనే దానికంటే కూడా ఇవాళ ఎవరు మంచి చేసినా దాన్ని చెడుగా చిత్రీకరించేటటువంటి విశ్వ ప్రయత్నం. ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? తెలిసింది చెప్పటం, తెలియంది చెప్పకపోవటం. కానీ తెలిసి నిజాలు కూడా వక్రీకరించి మాట్లాడడం అనేది ఒక రాజకీయమైనటువంటి ప్రయోజనం కోసమే జరుగుతున్నటువంటి వ్యవహారం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, దట్టు టీటీడీకి సంబంధించి. ఒక నమ్మకం పోతే, దట్టు
టీటీడీ అనేది ప్రపంచం మొత్తం గొప్పగా భావించేటటువంటి దేవాలయం, దేవుడు. దాని మీదే మనం కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్నామన్నటువంటి ఆలోచన లేకపోవడం అనేది మాత్రం బాధ్యత రాహిత్యం. దీన్ని ఏం మాత్రం క్షమించగలిగేటటువంటి పరిస్థితి ఉండకూడదు కూడా. తిరుమల పరకామణి చోరీ కేసులో ఇవాళ సిఐడి నోటీసులు ఎందుకు ఇచ్చింది? ఈయనకే ఎందుకు ఇచ్చింది? ఈయనతో పాటు మాజీ అధికారులకు కూడా ఇచ్చారు. వాళ్ళను కూడా విచారణకు రమ్మనమని చెప్పేసి సిఐడి ఆదేశాలు, నోటీసులు ఇవ్వటం జరిగింది. గిరిధర్ అలాగే పద్మనాభం వీళ్ళిద్దరు కూడా సిఐడి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన దశ ఉన్నది. దాంతోపాటు హైకోర్టు డిసెంబర్ 2వ తారీఖు లోపు దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసును త్వరితగతిన ఛేదించాల్సిన బాధ్యత ఇవాళ సిఐడి మీద ఉంది. చూద్దాం మరి తప్పుకుంటారా, లేకపోతే వెళతారా, సమాధానాలు ఇస్తారా, స్పష్టత పెంచుతారా, అలాగే ఆ నివేదికలో రాబోయేటటువంటి నిజాలేంటి, హైకోర్టుకు సమర్పించబోయేటటువంటి దర్యాప్తు సంస్థలు ఇచ్చే సమాచారం ఏంటి, నిగ్గు తేల్చే వ్యవహారం ఏంటి, జరిగిన పరిణామాల్లో ఎవరెవరు దోషులు, చేస్తున్నటువంటి వ్యాఖ్యలలో ఉన్నటువంటి అంతరార్థం, వీటిలన్నిటినీ గమనిస్తున్నప్పుడు పరకామణి కేసు అనేది ఇట్ బికేమ్ వెరీ సీరియస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైకోర్ట్. హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. అంతేకాదు ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూడా ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. ప్రజల నమ్మకాలకు సంబంధించినటువంటి టెంపుల్లో ఇదేంటి, డాలర్స్ దొంగతనం ఏంటి, చర్యలు లేకపోవడం ఏంటి, అలాగే అనుమానాలు సృష్టించడం ఏంటి అన్న దాని మీద కూడా కల్తీ నెయ్యి కేసు ఎంత త్వరితగతిన ఛేదించాలనుకుంటున్నారో దీన్ని కూడా ఇవాళ తిరుమల పరకామణి చోరీ కేసును ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుంది. బట్ విపక్షానికి సంబంధించినటువంటి నాయకులు మాత్రం పదే పదే కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితే గమనిస్తున్నాం.